స్నాజీ సర్జన్ నుండి బెయిలీ అండ్ లవ్ను వెలికితీసే మరో చర్చకు స్వాగతం. ఈరోజు మన చర్చాంశం రొమ్ము క్యాన్సర్ పాథాలజీ మరియు మాలిక్యులర్ వర్గీకరణ. శస్త్రచికిత్స నిపుణులుగా మనకు రోగనిర్ధారణ, చికిత్సా ప్రణాళికలో ఇది ఎంత కీలకమో తెలిసిందే. సరే, మొదటగా రొమ్ము క్యాన్సర్ మూలాల గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రధానంగా ఎక్కడ నుండి మొదలవుతుంది? సాధారణంగా 2 ప్రధాన స్థానాలున్నాయి. దాదాపు 90% కేసులు పాలనాళ నుంచి, అంటే మిల్క్ డక్ట్స్ నుంచొస్తాయి. వీటినే డక్టల్ కార్సినోమా అంటాం. మిగిలిన 10% లూబ్యూల్స్ నుంచి. అవి లోబ్యులర్ కార్సినోమా అన్నమాట. అవును, డక్టల్, లోబ్యులర్ ఈ ప్రాథమిక తేడా ముఖ్యం. అలాగే ఇన్సిటు కి ఇన్వేసివ్ వ్యాధికి మధ్య తేడా, అది కూడా చాలా ముఖ్యం కదా మన ప్రణాళికకు. ఖచ్చితంగా. ఇన్సిటు అంటే ఆ క్యాన్సర్ కణాలు అవి మొదలైన నాళం లేదా లోబ్యూల్ లోపలే ఉంటాయి. అంటే ఎపిథీలియంలోనే పరిమితమై ఉంటాయి. ముఖ్యంగా బేస్మెంట్ మెంబ్రేన్ను దాటి బయటకు రావు. ఓకే. అదే ఇన్వేజివ్ కార్సినోమా అనుకోండి. అప్పుడు కణాలు ఆ బేస్మెంట్ మెంబ్రేన్ను ఛేదించుకుని బయటకొస్తాయి. చుట్టుపుట్టలున్న కణజాలంలోకి, అంటే స్ట్రోమాలోకి చొచ్చుకుపోతాయి. ఇది డక్టల్ కావచ్చు లేదా లోబ్యులర్ కావచ్చు. అంటే వ్యాపించే గుణం ఇన్వేసివ్ స్టేజ్లోనే మొదలవుతుంది. అవును, సరిగ్గా చెప్పారు. సరే, ఇక గ్రేడింగ్ గురించి. కణితలను గ్రేడ్ చేయడం ఎందుకంత ముఖ్యం? అదెలా చేస్తారు? ఆ గ్రేడింగ్ అనేది రోగ నిరూపణకు, అంటే ప్రోగ్నోసిస్ అంచనా వేయడానికి చాలా సహాయపడుతుంది. కణితి ఎంత అగ్రెసివ్గా ఉందో తెలుస్తుంది. మనం సాధారణంగా మోడిఫైడ్ బ్లూమ్ రిచర్డ్సన్ స్కోరింగ్ సిస్టమ్ వాడతాం. బ్లూమ్ రిచర్డ్సన్? అవును. దీనిలో 3 అంశాలు చూస్తాం. ప్రతిదానికి 1 నుంచి 3 పాయింట్లు ఇస్తాం. 1 ట్యూబ్యూల్ ఫార్మేషన్, అంటే కణాలు ఎంత శాతం గొట్టాల్లా ఏర్పడుతున్నాయి. 2 న్యూక్లియర్ ప్లియోమార్ఫిజం, కణకేంద్రకాల ఆకారం, సైజులో ఎంత తేడా ఉంది. 3 మైటోటిక్ కౌంట్, అంటే హైపవర్ ఫీల్డ్లో కణ విభజనులెన్ని కనిపిస్తున్నాయి. ఓకే, ఆ పాయింట్స్ని బట్టి గ్రేడ్ ఎలా ఇస్తారు? మొత్తం స్కోరు 3 నుంచి 5 వస్తే గ్రేడ్ ఐ. ఇది తక్కువ గ్రేడ్, అంటే బాగా డిఫరెన్షియేటెడ్ అన్నమాట. 6 నుంచి 7 వస్తే గ్రేడ్ 2, మధ్యస్థ గ్రేడ్. ఇక 8 నుంచి 9 వస్తే అది గ్రేడ్ 3, హై గ్రేడ్, పూర్లీ డిఫరెన్షియేటెడ్. అంటే గ్రేడ్ 3 కణితులు వేగంగా పెరిగి వ్యాపించే అవకాశం ఎక్కువ అంటున్నారా? అవును. అధిక గ్రేడ్ సాధారణంగా దూకుడు స్వభావాన్ని సూచిస్తుంది. ఇది మన చికిత్స ఫాలోఅప్ నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా మనం చూసే ఎన్ఎస్టీ అంటే ఇన్వేసివ్ కార్సినోమా ఆఫ్ నో స్పెషల్ టైప్ కాకుండా కొన్ని ప్రత్యేక రకాలుంటాయి కదా, వాటికి రోగ నిరూపణ మెరుగ్గా ఉంటుందని. అవును, ఉన్నాయి. ఎన్ఎస్టీ అనేది అత్యంత సాధారణం. అయినా కొన్ని స్పెషల్ టైప్స్కి బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. ఉదాహరణకు కొల్లాయిడ్ లేదా మ్యూసినస్ కార్సినోమా. ఇందులో కణాలు మ్యూసిన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. అలాగే మెడ్యులరీ కార్సినోమా, పెద్ద కణాలు, స్ట్రాంగ్ లింఫోసైటిక్ రెస్పాన్స్ ఉంటుంది. ట్యూబులార్ కార్సినోమా కూడా బాగా ఏర్పడిన గొట్టకు నిర్మాణాలుంటాయి. వీటికి ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. పాపిల్లరీ కార్సినోమా గురించి? పాపిల్లరీ కార్సినోమా కూడా చాలా అరుదు. సుమారు 0.5 నుంచి 1% కేసుల్లో చూస్తాం. ఇది లింఫ్ నోడ్స్కి లేదా రక్తంలోకి వ్యాపించడం కూడా చాలా తక్కువ. కాబట్టి దీనికి మంచి రోగ నిరూపణే. సరే, పాథాలజీ నుంచి ఇప్పుడు కాస్త మాలిక్యులర్ స్థాయికి వెళ్దాం. ఈ రిసెప్టార్ స్టేటస్, మాలిక్యులర్ వర్గీకరణ, ఇవి చికిత్స నిర్ణయాల్లో ఎంత మార్పు తెచ్చాయి? చాలా పెద్ద మార్పు తెచ్చాయి. ఇది పర్సనలైజ్డ్ మెడిసిన్ దిశగా ఒక ముఖ్యమైన అడుగు. కణితి కణాలపై ఈస్ట్రోజన్ రిసెప్టర్లు, ఈఆర్, ప్రొజెస్టరాన్ రిసెప్టర్లు, పిఆర్, ఉన్నాయా లేదా అనేది చూస్తాం. అలాగే HER2 న్యూ రిసెప్టర్ స్థితి. HER2 న్యూ అంటే హ్యూమన్ ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 కదా? అవును. కొన్నిసార్లు ఆండ్రోజన్ రిసెప్టర్లు, AR కూడా చూస్తాం. వీటితో పాటు Ki-67 ఇండెక్స్. ఇది కణ విభజన ఎంత వేగంగా జరుగుతుందో సూచిస్తుంది. ఈ సమాచారం చికిత్స ఎంపికలో ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ER/PR పాజిటివ్ అయితే హార్మోన్ థెరపీ పనిచేసే అవకాశం ఎక్కువ. HER2 పాజిటివ్ అయితే HER2ని టార్గెట్ చేసే థెరపీలు, అంటే ట్రాస్టుజుమాబ్ లాంటివి బాగా పనిచేస్తాయి. Ki-67 ఎక్కువగా ఉంటే కీమోథెరపీ అవసరం పడచ్చు. అంటే ఇది పూర్తిగా టార్గెటెడ్ అప్రోచ్ అన్నమాట. నిజానికి అవును. ఇక జీన్ ఎక్స్ప్రెషన్ ప్రొఫైలింగ్ ఆధారంగా చేసిన వర్గీకరణ ఉంది కదా, ఆ ఉపరకాల గురించి కొంచెం చెప్పండి. జీన్ ఎరే టెక్నాలజీ ద్వారా కణితిలోని వేల జీన్స్ ఎక్స్ప్రెషన్ను విశ్లేషించి ప్రధానంగా 5 మాలిక్యులార్ ఉపరకాలను గుర్తించారు. అవి లూమినల్ A, లూమినల్ B, బేజల్ లైక్, HER2 ఎన్రిచ్డ్ మరియు నార్మల్ లైక్.
బేజల్ లైక్ని ట్రిపుల్ నెగటివ్ అని కూడా అంటారు కదా. అవును, చాలా బేజల్ లైక్ ట్యూమర్లు ట్రిపుల్ నెగటివ్ అంటే ER-, PR-, HER2- ఉంటాయి. అందుకే ఆ పదాన్ని తరచుగా వాడతారు. ఈ ప్రధాన ఉపరకాల లక్షణాలు క్లుప్తంగా చెప్తారా? తప్పకుండా. లూమినల్ A ఇది హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్, ER+ లేదా PR+ లేదా రెండు, HER2- మరియు తక్కువ Ki-67. సాధారణంగా వీటికి మంచి ప్రోగ్నోసిస్, హార్మోన్ థెరపీకి మంచి స్పందన ఉంటుంది. ఓకే. లూమినల్ B ఇది కూడా హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్, HER2- అవ్వొచ్చు, కానీ Ki-67 ఎక్కువగా ఉంటుంది. కొన్ని లూమినల్ Bలు HER2- కూడా ఉండొచ్చు. ఇవి లూమినల్ A కన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. అంటే కీమో అవసరం పడొచ్చు. అవును, కొన్నిసార్లు. బేజల్ లైక్ ట్రిపుల్ నెగటివ్ ఇవి హార్మోన్ రిసెప్టర్ నెగటివ్, HER2-, తరచుగా Ki-67 ఎక్కువ. వీటికి టార్గెటెడ్ థెరపీలు లేవు కాబట్టి కీమోథెరపీయే ప్రధాన చికిత్స. HER2-enriched ఇవి హార్మోన్ రిసెప్టర్ నెగటివ్ కానీ HER2-. వీటికి HER2 టార్గెటెడ్ థెరపీలు బాగా పనిచేస్తాయి. Ki-67 ఎక్కువ ఉండొచ్చు. ఇక నార్మల్ లైక్ గ్రూప్ ఒకటుంది, క్లాడిన్లో అనేది ఇంకోటి, కానీ ఇవి తక్కువ సాధారణం. అర్థమైంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే PAM50 లాంటి జీన్ ఎరే టెస్ట్లు ఖరీదైనవి, అన్ని చోట్ల అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రాక్టికల్గా మనం ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ IHC ద్వారా ER, PR, HER2 మరియు Ki-67 స్థాయిలను చూసి ఈ మాలిక్యులర్ ఉపరకాలను అంచనా వేస్తాం. ఇదొక మంచి ప్రత్యామ్నాయ సూచికన్నమాట. అంటే IHC మన రోజువారీ ప్రాక్టీస్లో చాలా కీలకం. ఖచ్చితంగా. కాబట్టి ఈ మొత్తం పాథలాజికల్ మాలిక్యులర్ సమాచారం ఇది కేవలం రోగనిరూపణ, అడ్జువెంట్ థెరపీ ప్లానింగ్కే పరిమితమా? లేక భవిష్యత్లో సర్జరీని ఎలా ప్లాన్ చేయాలి అంటే లంపెక్టమీ వర్సెస్ మాస్టెక్టమీ లేదా ఆక్సిలరీ సర్జరీ పరిధి వీటిని నిర్ణయించడంలో కూడా పాత్ర పోషించగలదా? దీనిపై ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మా పాడ్కాస్ట్ వినందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.